I hate being on my own. Everyone can see that I really fell. I'm going through hell, thinking about you with somebody else. Okay? Okay. Hi, sir. Female voice nu record చేయి. హే వర్క్ చేసుకోండి. ఐ కెన్ వెయిట్ ఫర్ యూ. No, sir. No problem. Please. రండి సార్, లోపలికి రండి. అయితే మ్యూజిక్ ఏనా ఆల్ఫీ ప్రపంచం? మరెందుకు మెడిసిన్కి వెళ్ళావు? మార్కులు కూడా తక్కువ వచ్చాయి. మెడికల్ చేరింది నాన్నగారి బలవంతం వల్ల. అది సరే, కూర్చో. నాన్న ఒక 20 ఏళ్ళు దుబాయ్లోనే ఉన్నారు. నా స్కూలింగ్ కూడా అక్కడే జరిగింది. అప్పుడే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఫిలిప్పోస్ కోషి ఈ కాస్మోపాలిటన్ కాలేజీలో అడ్మిషన్ క్యాంపెయిన్ కోసం దుబాయ్ వచ్చారు. క్యాపిటేషన్ ఫీజు ఎక్కువ ఇవ్వాలనుకుంటా కదా? లేదు సార్, దీనికి అనూపన్న మరణానికి సంబంధం ఏంటి? భయపడినట్టున్నావు ఆల్ఫీ. ఏదైనా సంబంధం ఉందా అని విచారించాలిగా. పోరాటం చాలా తీవ్రంగా జరిగింది, అవునా? వాళ్ళంతా మా శత్రువులుగా ప్రవర్తించారు సార్ మా అందరితో. రే ఆగరా, ఇక్కడ రేస్ కోసం వచ్చావా, చదవడానికి వచ్చావరా? నీతో మెంబర్షిప్ గురించి చెప్పినప్పుడు ఏమన్నావరా? ఈ పార్టీ మీద నమ్మకం లేదన్నావు కదా, అంతే కదా? ఎందుకని ఇంత గొడవ చేస్తున్నారు? నువ్వు అంత ఈజీగా వెళ్ళటం కుదరదు. అనీష్, కీవరా. ఓహో, రే ఏంట్రా అక్కడ గొడవ? రే టోనీ, మొదటి రోజే పెత్తనం చెలాయిస్తావేంట్రా? రే నువ్వు ఇంటికెళ్ళు. ఎలా వెళ్ళాలి? కీ వీళ్ళ దగ్గర ఉంది. రే అడికి ఇచ్చేరా. రే పిల్లరా, రే మేం ప్రిన్సిపాల్ కలవడానికి వచ్చాం. ఇక్కడేంటి గొడవ జరుగుతుంది? ఏం లేదన్నా. మరైతే వాణెందుకు రాపుతున్నారు? అనుపన వీళ్ళ లిస్ట్లో ఉన్నాడు, అలీఫ్. ఇదిగోరా. ఓ, వీళ్ళే నా కుర్రాళ్ళు. రే వాళ్ళు వస్తున్నారా? మనం ముందు ఒకసారి కలిసాం. నా పేరు అనూప్, గుర్తుంది అల్ఫీ? చూడు, ఇది ఒక చిన్న పల్లెటూరు. సిటీలో ఉన్నట్టుగా లేట్ నైట్ పార్టీస్, మ్యూజిక్ జామింగ్ సెషన్స్ అన్నీ ఇక్కడున్న వాళ్ళకి నచ్చవు. అందుకని ఇవన్నీ రూమ్లో పెట్టుకుంటే మంచిది. మేము చదువుకోవడానికి వచ్చాం, పోరాటానికి కాదు. మమ్మల్ని ఎందుకు మీరు అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు? పోరాటం గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే మీ ఎదుగురిని మాత్రం టార్గెట్ చేయడానికి కాదు. మా పార్టీకి ఉండే లక్ష్యాలు అలాంటివి. అర్హత ఉన్నవాడికి అడ్మిషన్ దొరికి తీరాలి. మీరన్నది కూడా నిజమే. వీడు కూడా కోర్సుని డిస్కంటిన్యూ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఎందుకన్నలా? గిటారు మ్యూజిక్ అంటే వీడికి ఇష్టం. ఇంట్లో పోరు భరించలేక ఇక్కడికి వచ్చాడు. ఓ, అందుకే సెటప్ చేశారా? ఆల్ఫీకి ఫేవరెట్ ఎవరు? అలాగేం లేదు. పింక్ ఫ్లాయిడ్, బోన్ జాయ్, జాక్సన్. ఓ గ్రేట్. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది మైకేల్ జాక్సన్, బాబ్ మార్లియన్. ఓ, గంజాగన్, స్మార్ట్ టు జాయింట్. నాకు ఇష్టమే మార్లీ అంటే. బాబ్ మార్లియన్ పాడిన బఫెలో సోల్జర్, ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ డైమెన్షన్ కదా. ఇదేంటిది? రెడ్ వైన్. రెడ్ వైన్ సో అన్యూజువల్. వేరే ఏమీ లేవా? ఇది మా బ్రదర్ తీసుకొచ్చాడు. లవ్ లైక్ రెడ్ వైన్, సో డివైన్. ఓకే దెన్, గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. మర్చిపోయా, ఎగబై ప్రాక్టీస్ ఇక్కడ చేయకండి, రూమ్లో చేసుకోండి, లేదంటే నాకు పని పడుతుంది. నేను చూసిన పార్టీ నాయకులందరిలో కన్నా డిఫరెంట్గా అనిపించారు అనూపన్న. మ్యూజిక్లో నాకున్న అభిరుచిని ఇంకా ఎక్కువ చేశారు సార్. మరి ఆల్ఫీ, నువ్వు తన ఫ్యాన్గా మారిపోయావన్నమాట. సార్, నిజంగా అసలు ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలనుంది. మీకు ఏ విధంగా సహకరించమన్నా నేను సిద్ధంగా ఉంటాను.